గత 2 రోజులుగా మనం ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఏంటంటే ఒక వ్యక్తి కువైట్లో ఇరుక్కుపోయి మోసపోయి అక్కడ ఒంటెల్ని కాసుకుంటూ మేకల్ని కాసుకుంటూ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను ఎలాగైనా ఇండియాకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేశాడు. సో ఆయన ఒక్కడే కదా, ఇలాగ చాలా మంది ఏజెంట్ల చేత మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పని ఇప్పిస్తామని చెప్పి సగంలో వదిలేసి వెళ్ళిపోవడం, లేదా ఎయిర్పోర్ట్ లో వదిలేసి వెళ్ళిపోవడం గతంలో కూడా చాలా జరిగింది. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నిజంగా మీరు కుటుంబాన్ని పోషించాలి, పిల్లల్ని చదివించుకోవాలి అనుకున్నప్పుడు మీరు కుటుంబానికి దూరం అవ్వాల్సిన పని ఏం లేదు. మన ఊర్లో ఏదో చిన్న పని, ఒక షాపో ఏదో చిన్నగా ఏదో వ్యాపారం మొదలెట్టినా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని కుటుంబానికి దూరంగా మీరు అక్కడక్కడ వెళ్ళిపోతే అక్కడ మీరు ఎలా ఉన్నారో తెలీదు. మీరు ఎన్ని బాధలు ఉన్నా మాతో సంతోషంగా మాట్లాడతారు మీరు, ఎందుకంటే ఆ విషయాలు మాకు తెలియకూడదని. ఇక్కడ ఒక తండ్రి కష్టపడుతున్నాడంటే ఆ తండ్రి కష్టపడుతున్న విషయం పిల్లలకి తెలియకూడదని, అంత బాగానే ఉందమ్మా అని చెప్తాడు. కానీ అక్కడ ఎంత బాధ నాకు అనుభవిస్తున్నాడు అనేది ఆ తండ్రికి తెలుసు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఏజెంట్ల చేత మోసపడి బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్తారు మీరు. సో దయచేసి కూడా అందరూ ఊర్లోనే పని చేసుకోండి, చిన్నగా చేసుకోండి, ఏదో ఒక వ్యాపారం ఏదో ఒక పని చేసుకుని కుటుంబానికి దగ్గరగా ఉండండి చాలు. ఇవాళ కాకపోతే రేపైనా సరే మనం సక్సెస్ అనేది వస్తుంది. దయచేసి ఈ వీడియో అందరినీ షేర్ చేయండి.